గారి హృదయమైన, మా నిట్టల కిరణ్మయ్య గారి హృదయమైన, లేదు మా రమాదేవి గారి హృదయమైన, మార్తి ఇందిర గారి హృదయమైన, ప్రేమలత గారి హృదయమైన, అనంతలక్ష్మమ్మ గారి హృదయమైన లోపలికి తెరిచి చూస్తే మనందరినీ కలపడానికి మూల కారణం ఆ వెనకాల కనిపిస్తున్నారే జగద్గురువులు, శృంగగిరి సార్వభౌములు, అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు. మీ అందరి హృదయంలో కూడా వారి వల్ల మాత్రమే ఈ కలయిక మనందరికీ అవ్వటం సాధ్యమైంది తప్ప గురువు అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏది సాధించలేం. ఏది నిజమైనటువంటి పీఠమో, ఎక్కడ ఇంత ఘోర కలిలో కూడా నిజమైన సనాతన ధర్మాన్ని మనం చూడగలమో అలాంటి ధర్మపీఠాన్ని ఆశ్రయించి మనమందరం కూడా ఉన్నాం. ఒక్కసారి మా గురువుగారు మొన్న రాత్రి పెద్దలు పరమపదించటం అయింది. వారు ఖచ్చితంగా కైలాసంలో పరమేశ్వరుడి సన్నిధానంలో ఉంటారు. వారి జీవితం అంతా అంతే గొప్పగా గడిపారు, వైదికంగా గడిపారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గురువుగారు వారు చాలా అసలు పూర్తిగా శృంగగిరి జగద్గురువులు, పీఠము, వేదము, ధర్మశాస్త్రాలు ఇదే జీవితం తప్ప ఇంకొక జీవితంగా కూడా లేకుండా ఉన్నారు. మనమందరం ఒక్కసారి మనస్ఫూర్తిగా వారిని ఒక్కసారి తలుచుకొని ఆ కైలాసంలో పరమేశ్వరుడి పదపద్మాల చెంత వారు అలా కూర్చొని ఉండాలని ప్రార్థిద్దాం. ఆయనని అలా పరమేశ్వరుడు అనుగ్రహించి కూడా ఉంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి ఇక సౌందర్యలహరిని ఆరంభం చేసుకుందాం. అమ్మ, ఎప్పుడు ప్రతిసారి నేను చెప్పేటటువంటి మాట, మనందరం కూడా శృంగేరికి వెళ్ళినప్పుడు భారతీ తీర్థస్వామి వారు అప్పుడు కొద్దిగా మాట్లాడేవారు. ఇప్పుడు పూర్తిగా మాట్లాడడం మానేశారు. వారు మాట్లాడడం మానేశారంటే మనలాగా ఆలోచించకండి, ఆయన పూర్తి ధ్యానంలోకి వెళ్ళిపోయారని అర్థమైందా? మాట్లాడడం మానేశారంటే మనం ఏం చేస్తాం మేడం అని అడగకండి వెంటనే. అర్థమైందా? వారు ఇంకా మన స్పృహలో ఉండరు అనమాట, ధ్యానంలో ఉంటారు ఎప్పుడూను. వారిని ఏం ఆశీర్వదించమంటారు, ఇంతమందిని తీసుకొచ్చారు అని అడిగారు ఆయన ఆ రోజున. వారు అడిగినప్పుడు సౌందర్యలహరి విస్తృత ప్రచారం అవ్వాలి, అందరిలోనూ ఐకమత్యత ఉండాలి అని అడిగాను నేను. ఎందుకంటే ఆడవాళ్ళకి ఐకమత్యత లేదు, ఇద్దరుంటేనే గొడవలని ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడూను. మన గురువుగారు అంటూ ఉంటారు, ఎలా భరిస్తున్నారు ఇంతమందిని. మనంత యూనిటీగా ఎవరుంటారు చెప్పండి? ఎలక్షన్ అయినా, ఊరెళ్ళినా అయినా ఇంతమంది వచ్చారు. అలా కాదు, యూనిటీ లేదంటే తప్పట్లు కొట్టేస్తే వినపడదని మాట్లాడే మాట. నేను మొగుడిని కొడితే అసలు రేపటి నుంచి ఉంటామా మేము బతికి? అందరూ కూడా మహాపతివ్రతలు కనుకనే వాళ్ళ సౌందర్యలహరి పారాయణ చేయగలుగుతున్నారమ్మా. మామూలు పతివ్రతలు కాదు మీరు అందరూను. ఆయన అలా అంటారు ఏదో ఒకటి మన. కానీ ఇక మొదలు పెడదాం. వందే గజేంద్రవదనం వామాకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయనిజారకోరకాపీడం సౌందర్యలహరీకర్త్రే సర్వమంగళదాయినే శంకరాచార్యవర్యాయ యతిరాజాయతే నమః. శివస్యేచ్ఛాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాజ్యం హరిగర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తనీయాన్ సంపాసుం తవ చరణ పంకేరుహభవం విరించిం సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం చౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంశోధ్యైనం భజతి భసితో ధూళన విధిం అవిద్యానామంతస్తిమిరమిగిర ద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక
मकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति त्वदन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणः स्वमेकानैवासि प्रकटितवराभीत्यभिनय भयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्या प्रणतजन सौभाग्यजननी पुराणारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेख्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् धनुपौष्पं मौली मधुकरमयी पञ्चविशिखा वसन्तः सामन्तो मलयमरुदायोदनरदः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते पर्णत्काञ्चीधाम हरिकलभकुम्भस्तनलता परीक्षीणा मध्ये परिणतशरश्चन्द्रवदना धनुर्बाणाभासं शृणिमपि दधाना करतलै पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धो मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे निभो वनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिव पर्यङ्कनिलयाम् भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं मयि मूलाधारे कमपि मणिपुरे भूतवनं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसि सुधाधारा सारै शरणयुगलान्तर्विगलितै प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्यास्वां भूमिं भुजगनिभमद्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणीं चतुर्भिः श्रीकण्ठे शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भो नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदलकलाश्रत्रिवलया त्र्येकाभिः सार्धं तव शरणकोणापरिणता त्वदीयं सौन्दर्यं तुगिलगिरिकन्ये तुलयितुं कवीन्द्राकल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौ सुख्या अमरललनायान्ति मनसा तपोभिदुष्प्रापाम् अपि गिरिशसायुज्य पदवीं नरं वशीयांसं नयन विरसं नर्मसुजडं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धा कुचकलशविश्वस्तसिचया
हठात्रुच्यकाक्षो विगलिततुकूला युवतयः चितौ षट्पञ्चाशत् द्विसमधिकपञ्चाशदुदके हुताशेवा षष्टिः चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषत्रिंशत् मनसि च चतुष्षष्टिरितिये मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणा स्फटिकघटिका पुस्तककरां सगुणत्वा नत्वा कथमिव सतां सन्निगदते मधुक्षीरद्राक्षा मधुरीणा फणितयः कवीन्द्राणां चेता कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवति विरिञ्चि प्रेयस्य तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिः विदधति सतां रञ्जनममी सवित्रीभिर्वाचां शशिमणिशिराभङ्गरुचिभिः वशिन्याजाभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणी श्रीसरणिभिः दिवं सर्वामुर्वीम् अरुणिमणिमग्ना स्मरति यः भवन्तस्य तस्य वनहरिणशालीननयना सहोर्वश्यावश्य कति न गीर्वाणगणिका मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य दददो हराढं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलां ससज्ज संक्षोभं नयति वनितायित्यति लघु त्रिलोकीमाप्याशु भ्रमयति रविदोस्तनयुगां किरन्ति मङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसं हृदित्वा मादते हिमकरशिलामूर्तिमिव यः स सर्वाणां दर्पं शमयति शकुन्ताधिप इव जरपृष्ठान् दृष्ट्या सुखयति सुधाधारशिरया तटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलां महापद्माटव्यां मृगिकमलमायेन मनसा महान्तः पश्यन्तो ददति वरमालादलहरी भवानि त्वं दासे मयि वितर दृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निज सायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्र सुरमुदरीराजितपदां त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं शम्भो अपरमपि शङ्के वृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामालम्ब्रं कुटिलशशिचूडालमकुटं जगत्सूते दाता हरिरवति रुद्रक्षपयते
तिरस्कुर्वन्नेक स्वमपि वपुरीश स्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तदा हि त्वत्पादो वह्नमणिपीठस्य निकटे स्थिता ये ते शश्वन् मुकुलितकरोतं समकुटा विरिञ्चि पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनदो याति निधनं वितन्त्री माहेन्द्री विगतिरपि सम्मीलितदृशा महासंहारेऽस्मिन् विहरति सती त्वत्पतिरसौ जगो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिप्रादक्षिण्य क्रमणमसनादाहुतिविधिः प्रणाम संवेश सुखमखिलमात्मात्मनदृशा सपर्यापर्यायः तव भवतु यन्मे विलसितं सुधामप्यासाद्या प्रतिभयजला मृत्युहरिणी विभज्यन्ते विश्वे विधिशतमखाद्यादिविशदः करालं यश्वेणं कबलितवतत्कालकलना न शम्भोस्तन्मूलं तव जननिकाटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहरपुरः कैटभविदः कठोरे कोटीरे स्खलसि जहि जम्भारिमकुटम् प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोके विजयते स्वदेहोद्भूताभिरणिमाचाभिरभितो निषेव्ये नित्ये त्वाम् अहमिति सदा भावयति यः हिमाचर्यं तस्य त्रिनयन समृद्धिं तृणयतो महासंवर्ताग्ने विरजयति नीराजनविधिं चतुष्षष्ट्यातन्त्रै सकलमतिसन्धाय भुवनं स्थिरस्तत्तसिद्धि प्रसभरतन्त्रै पशुपतिः पुनस्तन्निर्बन्धा अखिल पुरुषादैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवाति करदिदं शिवशक्ति कामः क्षितिरधर विशीतकिरणः स्मरोऽहं सचक्रः तदनु च परामारवरयः अमीहृल्लेखाभि तिस्नुभिरवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं हृदयमिदमादौ तव मनो निधायैके नित्ये निरवधि महाभोगरसिका भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलया शिवाग्नौ जुह्वन्तः सुरभिकृतधाराहुतिशतैः शरीरं त्वं शम्भो शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषशेषी जयमुभय साधारणतया विरसम्बन्ध
ऋषयो मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सालतिरसि त्वमापस्त्वं भूमि त्वयि परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन विभृशे तवाज्ञाचक्रस्तं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराज्ञां भक्त्या रविशशिशुचीनामभिषये निरालोके लोके निवसति भालोकभुवने विशुद्धौ ते शुद्ध स्फटिकविशदं व्योमजनकं शिवं सेवे देवी अपि शिवसमानव्यवसितां ययोगाध्यायान्त्या शशिकिरणसारूप्य सरणे विदूतान्तर्भान्ता विलसति चकोरीव जगति समुन्मीलसंवित्कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्बन्धं किमपि महता मानसचरम् यदालापादष्टा दशगुणितविद्या परिणतिः यदा दत्ते दोषा गुणमखिल मध्यपयैव तव स्वादिष्टाने उतवहमदिष्टाय निरतं तमीडे संवर्तं जननि महतीतां च समया यदा लोके लोकान् दहति मनसि क्रोधकलिते दयाद्राया दृष्टिः शिशिरमुपचारं रचयति घटित्वन्तं शक्त्या तिमिरपरिपन्थि स्फुरणया स्फुरन्नानारत्नाभरणपरिणतेन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनं तवाधारे मूले सहसमयया लास्य परया नवात्मानं मन्ये न परसमहाताण्डवनटम् उभाभ्यामेकाभ्याम् उदयविधिमुद्दिष्टतयया सनाथाभ्यां जग्ने जनक जननीमज्जगदिदं गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः शरीरे यच्छाया स्फुरणशबलं चन्द्रशकलं धनुषौलासीरं हिमितिलनिबध्नाति धिषणा तुरोतु ध्वान्तं न तुलितदलितेन्दीवरवनं घनस्निग्धशेषं चिकुरनिकुरुम्भं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन् मन्ये फलमदनवाटी विटपिना तनोतु क्षेमं न तव मदन सौन्दर्यलहरी परिवाह स्रोत सरणिरिव श्रीमन्तसरणिः वहन्ति सिन्दूरं प्रबलकबरी भारतिमिराभिषां वृन्दैवन्दी कृतमिव नवीनार्ककिरणम् अराळै स्वाभाव्या हरितलभसश्रीभिरलकै परीतं ते वक्त्रं परिहसति भङ्गेरुहरुचिं दरस्मेरे यस्मिन् दश
मकुटघटितं चन्द्रशकलं विपर्यासन्न्यासा उभयमपि सम्भूय च मिथः सुधालेपस्योतिः परिणमतिराकाहि मकरः भ्रुवौ भुग्ने किञ्चित् भुवनभयभङ्गव्यसनिनि तदीये नेत्राभ्यां मधुकररुचिभ्यां धृतगुणम् धनुर्मन्ये सव्ये तरक गृहीतं रतिपते प्रकोष्ठे मुष्टौ च सकयति निगूढान्तरमुमे अहंसूते सव्यं तव नयनमर्कात्मकतया प्रियामां वामन्ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टि धरधनित हेमाम्बुजरुचिः समादत्ते सन्ध्या दिवसनिशयोरन्तरचरीं विशाला कल्याणी स्फुटरुचिरयोज्या कुवलयै कृपाधारा धारा किमपि मधुरा भोगवतिका अवन्ति दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवं तत्तन्नाम व्यवहरणयोग्या विजयते कवीनां सन्दर्भस्तवकमकरन्दैकरसिकं कटाक्षव्याक्षेप भ्रमरकलभौ कण्ठयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसास्वादतरणौ असूया संसर्गात् अलिकनयनं किञ्चिदरुणम् शिवे शृङ्गारार्द्र तदितरजने कुत्सनपरा सरोषा गङ्गायां गिरिशचरिते विस्मयवती हराहिभ्यो गीता सरसिरुह सौभाग्यजननी सखीषु स्मेराते मयि जननि दृष्टिः सकरुणा गते कर्णाभ्यर्णं गरुत इव पक्ष्माणि ददति पुराम्बेतु चित्ता प्रशमभसविद्रावणफले इमे नेत्रे गोत्रा तदति कुलोत्तं सकलिके तवाकर्णा कृष्णा स्मरशरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति कन्नेत्र हृदयमिदमीशानदयिते पुनः देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजसत्वं बिभ्रतम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नमः पशुपतिपराधीनहृदये दयामित्रैः नेत्रैः अरुणधवलश्यामरुचिभिः करशोणो गङ्गा कपलतनयेति ध्रुवमयं प्रयाणां तीर्थानाम् उपनयसि संवेदमनघम् निवेशोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तमेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाजातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा तव दृशः तवापर्णे कर्णे जगनयन परिशून्यचकिता निलीयन्ते तोये नियतमनिमेषा शबरिकाः इयं च श्रीभद्र जगपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निशिच विघटय्य प्रविशति दृशाद्रा
स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यथा वने वा हन्ये वा समकरनिपातो हिमकरः आराळं ते पाणि युगलमकराजन्यगणये नगेशामाधत्ते कुसुमशरकोदण्डकुतुकम् तिरश्चीनो यत्र श्रवणपदमुल्लङ्घ्य विलसम् अपाङ्गव्यासङ्गो दिशति शरसन्धानतिषणा स्फुरद्घण्टा भोग प्रतिफलितताटङ्कयुगलम् चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मकरदम् यमारुह्य द्रुह्य तव निरतमर्केन्दुचरणम् महावीरो मार प्रमथपतये सज्जितवते सरसज्जा सूक्ति अमृतलहरी कौशलहरी पिबन्त्या सर्वाणि श्रवणचुरुकाभ्यामविरलम् चमत्कार श्लाघा चलितशिरस कुण्डलगणो झणत्कारैस्तारै प्रतिवचनमाधष्टैव ते असौ नासा वंशा तुहिनगिरिवंशध्वजपटी कलीयो नेदीयः फलतु फलमस्माकमुचितम् वहत्यन्तर्मुक्ता शिशिरकरनिःश्वासगलितम् समृद्ध्यायत्तासां बहिरपि च मुक्ता मणिधरः प्रकृत्या रक्ताय तव सुदतिदन्तच्च दरुचे प्रवक्षे सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्ब प्रतिफलनरागादरुणितं तुलामज्जारूढं कदमिव विलज्जेत कलया स्मितज्योत्स्नाजालं तव वदनचन्द्रस्य पिबतां जगोराणामसि अतिरसतया चञ्चुजडिमा अतस्ते शीतांशो अमृतलहरी माम्लरुचयः पिबन्ति स्वच्छन्दं निशि निशि भृशं काञ्जितधिया अविश्रान्तं सत्यो गुणगणकथाम्रेडन जपा जपा पुष्पच्छाया तव जननि जिह्वा जयति सा यदग्रासीनाय स्फटिकदृशदचच्च विमयी सरस्वच्छा मूर्तिः परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्या अपहृतशिरस्त्रैकवचिभिः निवृत्तैश्चण्डाश त्रिपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरशकला विलीयन्ते मातः तव वदनताम्बूलकबला विपञ्चा गायन्ति विविधमपदानं पशुपते त्वयारब्धे वक्तुं चलितशिरसा साधुवचने तदीयैर्माधुर्यैः अपलपिततन्त्रीकलरवां निजां वीणावाणी निचुलयति चोलेन निभृतं कराग्रेण स्पृष्टं तुहिनगिरिणा वत्सलतया गिरीशेनोदस्तं मुहुरधरपालाकुलतया करग्राह्यं शम्भो मुखमुकुरवृन्तं गिरिसुते कथं कारं भ्रूमः तव चुबुकमौपम्बरहितं
भुजाश्लेषा नित्यं पुरदमयितु दण्डकवती तव ग्रीवा धत्ते मुखकमलनाल श्रियमियं स्वतश्वेता काला गर्भमुलजम्बालमलिना मृणालीलालित्यं वहति यदधोहारलतिका गते रेखास्तिस्रो गतिगमकगीतैकनिपुणे विवाहव्यानत प्रगुणगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविधमधुररागाधरभुवां त्रयाणां ग्रामाणां स्थितिनियमसीमा नैव ते मृणाली मृद्वीनां तव भुजलतानां चतसृणां चतुर्भिः सौन्दर्यं सरसिज भवस्तौतिवदनैः नगेभ्यः सन्तस्यं प्रथममदनादं दगरिपो चतुर्णां शीर्षाणां समभयहस्तार्पणधिया नकानामुद्योतै नवनलिनरागं विहसतां कराणां ते कान्तिं कथय कथयाम कथमुने कयाचिद्वा साम्यं भजतु कलयामन्तकमलं यदि क्रीडलक्ष्मी चरणललाक्षारसचनं समं देवी स्कन्द विभवदनपीतं स्तवयुगं तदेदं न खेदं हरतु सततं प्रस्नुतमुखं यदा लोक्याशङ्का कुलितहृदयो हासजनकः स्वकुम्भौ हेरम्भः परिमृशति हस्तेन जडिति अमूते वर्षोजम् अमृतरसमाणिक्यकुतुको न सन्देहस्कन्दो न भगवति पताके मनसि नः पिबन्तौ तौ यस्मात् अविदितवधू सङ्गरसिकौ कुमारावज्रापि विरदवदनाक्रौञ्चदलनौ वहत्यम्बस्तम्भे प्रकृतिभिः समारब्धा मुक्तानिभिर्वनाम् आरलतिकां भुजाभो गोविम्बा कररुचिभिरन्तसफलितां प्रलाभव्यामिष्टां पुरतमयितो कीर्तिमिव ते तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः वयपारवारः परिवहति सारस्वतमिव दयावद्या दत्तं द्रविडशिशुरास्माद्यतमयत् कवीनां प्रौढानाम् अजनिकमनीय कवयिता हर क्रोधज्वाला बलिभिरवलीडेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जना समुत्तस्तौ तस्मात् अचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरिति यदेतत्कालिन्दी तनुतरतरङ्गाकृति शिवे कृषे मध्ये किञ्चित् जननि तव यद्भाति सुधियां विमर्दादन्योन्यं कुचकलशयोऽनन्तरगतं तमो भूतं व्योम प्रविशदि वनाधिं कुहरिणीं स्थिरो गङ्गावर्ता सनमुकुलरोमावलिलता करावालं कुण्डं कुसुमशरतेजोहुतभुजगा रथे लीलाकारं
किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धे गिरिशनयनानां विजयते निसर्गक्षीणस्य स्थलतटभरेण क्रमजुषो नमन्मूर्ते नारीतिलकशनकैस्तृच्यत इव चिरन्ते मध्यस्य त्रुटितकटिनी धीरतरुणा समावस्थास्तेम्नो भवतु कुशलं शैलतनये कुचौ सज्जसिद्ध्य तटघटितकूर्पासविदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयता तव त्रातुं भङ्गात् अलमिति वलग्नं तनुभुवा त्रिधानदं देवी त्रिवलिरवली वल्लिभिरिव गुरुत्वं विस्तारं क्षितिरकपति पार्वती निजा नितम्बादाचिज्य त्वयिहरणरूपेण निधने अतस्ते विस्तूर्णो गुरुरयमशेषां वसुमतीं नितम्ब प्राग्भारः स्थगयति लघुत्वं नयति च करीन्द्राणां शृङ्गान् कनककदलीकाण्डपटलीम् उभाभ्यामोरुभ्याम् उभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्यां पत्यो प्रणति कठिनाभ्यां गिरिसुते निधिज्ञे जालोभ्यां विबुधकरिकुम्भद्वयमसि पराजेतुं रुद्रं द्विगुणशरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्गेते विषमभिषिको बाणमकृता यदग्रे दृश्यन्ते दशशरफलापादयुगली नखरागच्छद्मानः सुरमकुटशाणैकनिशिका श्रुतीनामूर्धानो ददति तव यौषे शेखरतया ममापेतौ माधव शिरसि दयया देहि चरणौ ययोपाद्यं पादः पशुपति जटाजूटतटिनी ययो लक्ष्मी अरुणहरिचूडामणिरुचिः नमो वागं भ्रूमो नयनरमणीयाय पदयो तवास्मै गन्धाय स्फुटरुचिरसालक्तकवते असूयचतन्तं यदभिहननाय स्पृहयते पशूनामीशानः प्रमदवनकङ्गेलितरवे वृषा कृत्वा गोत्र स्खलनमदवैलक्षणमितं ललाटे भर्तारं चरणकमले ताडयति ते चिरादन्तशल्यं दहनकृतमुन्मूलितवता तुलाकोटिक्वाणै किलिकिलितमीशानरिपुना हिमानि गन्तव्यं हिमगिरिनिवासैकचतुरौ निशाया निद्राणा निशिचरमभागे च विशदौ वरं लक्ष्मीपात्रं श्रियमतिसृजन्तौ समयिनां सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिह किं पदं ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं नीतसद्भिः कठिनकमठीकर्परतुलां कथं वा बाहु उपयमनकाले पुरभिदा यदा दायान्यस्तं दृशति दयमानेन मनसा न कैर्नाकस्त्रीणां करकमलसङ्कोच
च शशिभिः तरुणां दिव्यानां हसत इव ते चण्डीचरणो फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददतां दरिद्रेभ्यो भद्रां श्रियमनिशमग्नाय ददतो ददाने दीनेभ्यः श्रियमनिशमासानुसदृशीम् आनन्दं सौन्दर्य प्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दार स्तबकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः करणचरणषट्चरणताम् पदन्यास क्रीडा परिचयमिवारब्धु मनसः स्खलन्तस्ते खेलं भवनकलहं सालजगति अरस्तेषां शिक्षां सुभगमणिमञ्जीररणिता चलाचक्षाणं चरणकमलं चारुचरिते गतास्ते मञ्चत्वं द्रुहिण हरिरुद्रेश्वरभृतः शिवस्वच्छाया घटितकपट प्रच्छदपटः त्वदीयानां भासां प्रतिफलनरागारुणतया शरीरे शृङ्गारो रस इव दृशां दोग्धिकुतुकम् अराळाकेशेषु प्रकृतिशरणामन्दहसिते शिरीषाभाचिते वृषदुफलशोभाकुचतटे वृषं तन्वी मध्ये पृथुररसिजारोहविषये जगत्त्रातुं शम्भो जयति करुणा काचिदरुणा कलङ्ककस्तूरी रजनिकरबिम्बं जलमयं कलाभिकर्पूरै वरकतकरण्डं निपीडितम् अतस्तद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो निपीडयति नूनं तव कृते पुरारातेरन्तः पुरमसि ततस्त्वच्चरणयो सपर्या मर्यादा तरलकरणानामसुलभा तदा ये ते नीता शतमकमुखा सिद्धिमतुला तव द्वारोपान्तस्थितिभिरणिमाजाभिरमरा कलत्रं वैगात्रं गति गति भजन्ते न कवयः श्रियो देव्या को वा न भवति पति कैरपि धनैः महादेवं हित्वा तव सति सती नामचरमे पूजाभ्यामासङ्गः गुरवकतरोरप्यसुलभः गिरामाहुर्देवी द्रुहिण गृहिणी मागमविदो हरे पद्मे पद्मा हरससरे मध्यकलया तुरीया काव्यं तुरधिगमनिश्चीममहिमा महामाया विश्वं प्रभयसि परब्रह्ममहिषी कदा काले मातः कदय कलिकालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणनिर्णेजनजलं प्रकृत्या मूकानाम् अपि च कविताकारणतया कदा दत्ते वाणी मुखकमलताम्बूलरसतां सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रते पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव शपितपशुपाशव्यतिकरः
यतिरसं तद्भजनवान् प्रदीपज्वालाभिः दिवसकरनीराजनविधिः सुधासूते चन्द्रोपगदलवैरव्यरचना स्वकीयैरम्भोभिः सलिलमिति सौहित्यकरणम् त्वदीयाभिर्वाग्भिः तव जननिवाचां स्तुतिरियम् त्वदीयाभिर्वाग्भिः तव जननिवाचां स्तुतिरियम् त्वदीयाभिर्वाग्भिः तव जननिवाचां स्तुतिरियम्. మా అందరు కాలభైరవాస్తవం తీయండి. కిరణ్మయ్య చదువుతారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమాంబుజాక్షమాక్షశూలమక్షరం భైరవం భజే శూలటం కపాసదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్క కాశికాపురాదినారకాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథకాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం कराळदंष्ट्रभीषणम् काशिकापुराधिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमोग्रनाशनम् अष्टसिद्धिदायकं काशिकापुराधिनाथकालभैरवं भजे भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधनं विभुं नीतिमार्गकोविदुं पुरातनं जगत्त्रयम् काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం ते प्रयान्ति कालभैरवाग्रे सन्निधं ध्रुवम्. అమ్మ అందరూ చక్కగా సౌందర్యలహరి పారాయణ చేశారు, చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఒక రోజు మనకి పసర్లపాటి బంగారే శర్మ గారు గురువుగారు మనకు ఒక రోజు ఈ అవకాశాన్ని కల్పించి చక్కగా మనందరి చేత కూడా ఈ పారాయణ చేయిస్తున్నారు. ఇలా ఎప్పటికీ మనం కొనసాగి చేయాలని కోరుకుంటున్నాను అందరినీ. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు. గట్టిగా ఒకసారి అందరూ అదేంటమ్మా గట్టిగా కొడితే పైన టెంట్ ఊగాలి కదమ్మా గాలికి. గట్టిగా చక్కగా అనేక మందికి నేర్పించినటువంటి గురువు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని స్తోత్రం చదువుకుంటే వాళ్ళ ఇంటికే పరిమితం అయ్యేది. కానీ అమ్మవారు బహుముఖాలుగా ఆవిడ్ని వ్యాప్తి చేసుకోవాలి తత్వాన్ని అని ఆలోచించి శంకరుల దగ్గర ఎప్పుడో కైలాసంలో లభించి అక్కడి నుంచి తెచ్చి మొత్తం మనకు అందించిన తర్వాత ఆ తల్లి మళ్ళీ ఒక అంశభూతంగా ఈ పైన ఉండేటటువంటి పెద్దల అందరి హృదయాల్లోకి చేరి విస్తృతంగా ఇలా వ్యాప్తి చెందింది. విస్తృతంగా ఇది ఎక్కడికి వ్యాప్తి చెందుతోంది అంటే ఇవాళ ఈ పైన ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర సౌందర్యలహరి నేర్చుకున్న వాళ్ళు ఎంతమందో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియదు. మాకు లెక్క తెలుసు అని పొరపాటున వాళ్ళు అనుకున్నా వాళ్ళకి లెక్క తెలిసే అవకాశమే లేదు. కారణం నేను మొన్న మధ్య వైజాగ్ వెళ్ళాను. అమ్మ చాలా బాగా పాడుతున్నారు సౌందర్యలహరి అంటే మేము ఈ పైన ఉన్న వాళ్ళే ఒక్కళ్ళ పేరు కూడా నేను చెప్పను, ఫలానా వాళ్ళ బృందంలో నేను నేర్చుకుంటున్నాను, మీకు వాళ్ళు తెలుసా? లేదండి, యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్లో వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే మేము నేర్చుకున్నాక నేను ఒక 20 మందికి నేర్పించానండి అంది ఆవిడ. అంటే ఎన్ని శాఖోపశాఖలుగా ఇది విస్తరించి ఒక్క మన తెలుగు రాష్ట్రాలు కాదమ్మా, ఈ పైన కూర్చున్నటువంటి వాళ్ళు ఆస్ట్రేలియా, అమెరికా, థాయిలాండ్, నైజీరియా, యుఎస్ఏ, కెనడా, యూకే, సింగపూర్, జర్మనీ, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలా ఎక్కడ ఎన్ని దేశాలు తీసుకుంటే అన్ని దేశాలలో కూడా చాలామంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఫలానా వేదిక మీద ఉన్న వాళ్ళ గురువులు మా గురువులండి వాళ్ళు అని చెప్పినటువంటివి ఉన్నాయి. నేను గట్టిగా మేము వినలేదు మీరే విన్నారా అని మీరు అడగచ్చు. కారణం ఆదిశంకరాచార్య భక్త సమాజంలోకి వచ్చి కదా వారు పాడుతోంది, తత్వంలో కదా. మా పరిచయాలు బయట ఉంటాయి కదా, వాళ్ళు ఫోన్లు చేస్తారు కదా, ఆ ఫోన్ల ద్వారా వీళ్ళ యొక్క వ్యాప్తి విని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. మనమందరం అనుకుంటాం అబ్బో చాగంటి వారికి చాలా పేరండి, అలాగే గరికపాటి వారికి చాలా పేరండి, సాంవేదం షణ్ముఖ శర్మ గారికి చాలా పేరండి, అదేవిధంగా వద్దిపర్తి పద్మాకర్ గారికి అదే స్థాయిలో ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కళ్ళు తక్కువ లేకుండా అంత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది స్తోత్ర రూపంలో ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి పెద్దలు వీళ్ళందరూ. గట్టిగా ఒక్క స్తోత్రముతోటి ఆరంభం చేసింది, అక్కడికి ఆగట్ల. స్తోత్రాల యొక్క రుచి ఎంత గొప్పగా ఉంటుందయ్యా అంటే ముందు ఆరంభం ఏదో కాస్త సౌందర్యలహరి అని మొదలుపెట్టారు, అయిపోతుంది కదా నేర్చుకుంటే. మళ్ళీ ఇంకో కొత్త స్తోత్రం చెప్పాల్సిందే, ఒక స్తోత్రం నేర్చుకోవటం వచ్చిన వాళ్ళు ఇంకో స్తోత్రం నేర్చుకోవాల్సిందే. వెంటనే శివానంద లహరి అది అయిపోయిందండి. తర్వాత నేను అనుకోవటం కనకదుర్గానంద లహరి మిగిలి ఉన్నట్టుంది. అద్భుతంగా శంకరాచార్యులు వారే రాశారు కనకదుర్గానంద లహరి అని. అది కూడా చెప్పేశారా? ఓహో, అది కూడా అయిపోయిందటమ్మ. ఉత్తర దేశంలో కనకదుర్గానంద లహరి బాగా చదువుతారు. ఇటు కనకదుర్గానంద లహరి అంటే ఈ ఆనంద లహరులు ఎంత అద్భుతం అమ్మ. ఒక్కసారి మనస్సులో ఇంకో భావన లేకుండా
నేను అడిగిన దానికి నిజాయితీగా నిజమైన సమాధానం చెప్పండి. ఎవరి ఇళ్లల్లో శంకరాచార్యుల వారి చిత్రపటం ఉంది? శంకరాచార్యుల వారి బొమ్మ దేవుడి గదిలో ఎవరెవరి ఇళ్లల్లో ఉంది? దేవుడి గదిలో. రెండో క్వశ్చన్, చిత్రపటం చెప్పారు, దేవుడి గూట్లో ఎంతమందికి ఉంది? ఇప్పుడు ఎవరెవరు చేయలేపలేదో దయ ఉంచి అందరూ మీ ఇంట్లో శంకరాచార్యుల వారి చిత్రపటం పెట్టుకోండి. దేవుడి గదిలో ఎందుకు పెట్టుకోవాలి? శివానందలహరి చదివారమ్మా? శివ పంచాక్షరి స్తోత్రం వచ్చిన వాళ్ళు చేయలేపండి. మహిషాసురమర్దిని స్తోత్రం వచ్చిన వాళ్ళు చేయలేపండి. గణపతి పంచరత్నం వచ్చిన వాళ్ళు చేయలేపండి. సౌందర్యలహరి వచ్చిన వాళ్ళు చేయలేపండి. ఎక్కువ చేతులు లేచినాయి. శివానందలహరి వచ్చిన వాళ్ళు చేయలేపండి. ఇదంతా తేరగా వచ్చిందా మనకి? ఎవరిస్తే వచ్చిందమ్మా? ఆయనేనా? ఆయన స్తోత్రాలు కావాలి. దేవుడి గూట్లో గురువుగా ఆయన ఉండకూడదు. ఏమ్మా? ఖచ్చితంగా ఎవరి దేవుడి గూట్లో ఇవన్నీ చేస్తూ శంకరాచార్యుల వారిని పెట్టుకోలేదో వాళ్ళు కృతజ్ఞులు అవుతారమ్మా. గురువుని అర్చిస్తే తప్ప దేవతలు ఆశీర్వదించరు. గురువులు అనుగ్రహిస్తే తప్ప. లక్ష్మీ అమ్మవారు కనకధారాస్తవం చదివినప్పుడు వచ్చి ఆశీర్వదించిందా? ఆ కనకవర్షం కురిపించిందా? ఎప్పుడు కురిపించింది? ఆయన అడిగాడు, అమ్మా సంపద ఇయ్యి ఆవిడికి అని. వీళ్ళ పూర్వజన్మలో ఏ పుణ్యం లేదు, నేను ఇవ్వలేను. ఏం చెప్పింది లక్ష్మీ అమ్మవారు? వీళ్ళ పూర్వజన్మలో ఏ పుణ్యము లేదు, కాబట్టి నేను ఇవ్వాలని నువ్వు అడిగినా నా మనస్సులో ఉన్నా నేను ఇవ్వలేను. వెంటనే శంకరాచార్యులు వారు ఏం చెప్పారమ్మా? ఇగో నా పాత్ర కనిపిస్తోందా చూడమ్మా అన్నాడు లక్ష్మీ అమ్మవారితో. ఇందులో ఎండిపోయిన ఉసిరికాయ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈమె వేసిందా వేయలేదా? ఈ వేసినటువంటి పుణ్యముతో ఈమెకేమిస్తావో అది ఇవ్వు అంటే, శంకరాచార్యుల వారిని మీరు చిత్రపటం పెట్టి అంత నైవేద్యం పెడితే ఆయన లక్ష్మీ అమ్మవారిని శాసించగలరు. ఇప్పుడు పెట్టారు, నాకు ఏమిస్తావో ఇవ్వు వీళ్ళకి అని. అందుకని శంకరాచార్యుల వారు ఉండాలి. సరస్వతి అమ్మవారిని ఒక్కసారి అలా ఆయన చిత్రపటం పెడితే వచ్చి లోపల కూర్చోవాల్సిందే, మీకు అనుమానం లేదు. స్తోత్రాలన్నీ ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళని అడగండి అమ్మా. శృంగేరి పీఠానికి వెళ్ళక ముందుకి, శృంగేరి పీఠంతో అనుబంధమైన తర్వాతకి